ఈ నెల 29వ తారీఖు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ వారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 29వ తారీఖు మొదలు 8వ తారీఖు తెప్పోత్సవం వరకు కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. దాని మీద ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్ క్యాంపస్ లో అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసే విధంగా అందరు అధికారులు పిలిపించడం. ఆల్రెడీ ఇంతకుముందే కలెక్టర్ గారి యొక్క ఫెస్టివల్ మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏ శాఖల ద్వారా ఏ పనులు చేపట్టాలని చెప్పని ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, కలెక్టర్ గారు, జేసీ గారు, ఈఓ గారు, ఇతర అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క పండగని చాలా గొప్పగా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా చక్కగా జరిగే విధంగా ఉండాలని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ యొక్క పండగని ఏ విధంగా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. చాలా మంది ఇక్కట్లు పట్టడం కానీ ఇవన్నీ కూడా ఫర్దర్ లేకుండా ఏదైతే ఉత్సవ ఏర్పాట్లు ఉన్నాయో అన్ని కూడా సక్రమంగా చేయాలని చెప్పని ఫిజికల్ గా కూడా కలెక్టర్ గారు రేపు మండే మార్నింగ్ కూడా ఫిజికల్ గా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించుకొని సుమారు దాదాపు 20 రోజులు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఈ యొక్క పండగని ప్రతి ఒక్కరు జరుపుకునే విధంగా ఈ యొక్క సక్సెస్ చేసే విధంగా ఈ మీటింగ్ దోహదపడుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఛాలెంజ్ గా తీసుకుని ప్రతి ఒక్క భక్తుడికి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, మన రాష్ట్రం నుంచి కావచ్చు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా అమ్మవారి యొక్క దర్శనం అయ్యే విధంగా, అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయ్యే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ యొక్క సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి పండుగ వస్తుంది. మనకి ఒకటే భావిస్తున్నాం, అధికారులందరూ కూడా ఒకటే సూచన చేయడం జరిగింది. ఏదైతే తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రశాంతంగా వారికి దర్శనం అయ్యే విధంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా, క్యూ లైన్లో డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా బాగా చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పిన భావంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క పండుగను సక్సెస్ చేస్తారని చెప్పని, ఈ యొక్క పండుగ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు బాగా చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పని మీ ద్వారా తెలియపరుచుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం. రేపు 29 నుంచి 8వ తారీఖు వరకు మీరు అమ్మవారిని అవతారాలు, దశావతారాలు వేస్తారు కాబట్టి ఆ రోజు 9 నవరాత్రులు జరుగుతాయి కాబట్టి తప్పకుండా వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి అన్ని రకాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మాటల ప్రభుత్వం అని చెప్పని స్టేట్ ఫెస్టివల్ గా పెట్టిన ముఖ్యమంత్రి గాని ఆ ప్రభుత్వం గాని ఇప్పటి వరకు ఊరికే అనౌన్స్ చేసి వదిలేశారు. తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా దేవాలయాలు కావచ్చు, ముఖ్యంగా ఈ పండుగను కూడా ప్రెస్టేజ్ గా చేయాలనుకుంటున్నాం. తప్పకుండా అన్ని విధాలు కూడా స్టేట్ ఈ యొక్క టెంపుల్ కి సహకారం అందిస్తుంది. దసరా వచ్చినప్పుడు అంటే సూర్యకుమార్ హయాంలో వచ్చిన జనం కావచ్చు 15 కోట్లు 14 కోట్లు ఖర్చు పెట్టారు. లాస్ట్ టైం కూడా దాదాపు 7 కోట్లు పెట్టారు. ఇప్పుడు కూడా అంతే ఖర్చుతో తగ్గించి చేస్తాం. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు ఖర్చు అయిన తర్వాత గవర్నమెంట్ రాస్తున్నాము, వచ్చే అవకాశం అని చెప్పిన ప్రోగ్రెషన్ ఎటువంటి సమస్య లేదు. ఈసారి మీ హయాంలో ఆల్రెడీ ఎండోమెంట్స్ కొంత డబ్బు కూడా కేటాయించారు. సో ఈసారి మన దసరాకి నవరాత్రి ఖర్చుకి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఇందాక నువ్వే చెప్తున్నావు కదా, ఇంతకుముందు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎండోమెంట్ శాఖకి బడ్జెట్ కేటాయించిన దాఖలా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారి బడ్జెట్ లో పెట్టారు. ఇటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, అన్నిటికీ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వంలో గుడికి ఏ విధమైన సహకారం అందించాలో అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దసరా ఉత్సవాలు బందోబస్తు
బందోబస్తు ఆల్రెడీ ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడాము. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు సుమారు 1000 మంది ఉన్నట్టుగా ఈవోగా చెప్తారు. ఏదేమైనా కానీ ఎంతమంది కావాలన్నా కూడా డిపార్ట్మెంట్ మాకు సహకారం అందిస్తారండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు అందరితో సమన్వయం చేస్తున్నారు. అధికారులు కానీ ఎవరితో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందరూ కూడా ఎంతమంది మ్యాన్ పవర్ కావాలో అంతమంది మ్యాన్ పవర్ని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కలెక్టర్ గారు మానిటరింగ్ చేసి తీసుకొస్తారు. దసరా ఉత్సవాలు మరి ఘనంగా జరుపుకోవడానికి ఏ విధమైన మరి చర్యలు తీసుకోవాలి, అన్ని శాఖల వారు, వివిధ శాఖల వారు అనే అంశం మీద మరి గౌరవ దేవాదాయ శాఖ మార్పులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ మల్లాది కృష్ణ గారు, అందరూ అధికారులు మనకు వివిధ శాఖల అధికారులు, అలాగే టెంపుల్ ఈఓ గారు వారి సిబ్బంది అందరితోనూ ఈరోజు ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష ప్రకారం వివిధ శాఖల వారు, ఇటు రెవెన్యూ శాఖ వారు ఏం చేయాలి, దేవాదాయ శాఖ వారు ఏం చేయాలి, మున్సిపల్ శాఖ వారు ఏం చేయాలి, పోలీస్ వారు ఏం చేయాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫైర్, మనకు వచ్చేసి మెడికల్ అండ్ హెల్త్ అన్ని కూడా వారందరికీ జాబ్ చార్ట్స్ తయారు చేస్తూ స్పెషల్ డ్యూటీస్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఏదైతే ఆదేశాలు సూచనలు ఇవ్వడం జరిగిందో వాటి ప్రకారము జాబ్ చార్ట్ తయారు చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మోడల్ హౌస్ మనకు అక్కడ ఉందో అది కంట్రోల్ రూమ్ గా మరి నిర్వహిస్తూ అక్కడ ప్రతి శాఖకు సంబంధించిన ఒక అధికారి ఎల్లప్పుడూ డ్యూటీలో ఉండేటట్టు 3 షిఫ్ట్స్, వెదర్ మెడికల్ డిపార్ట్మెంట్, మున్సిపల్, మనకు ఫైర్, ఒకరు మనకు ఎలక్ట్రిసిటీ, ఒకరు ఉండేటట్టు ప్లాన్ చేసుకుని ఉన్నాము. పోలీస్ సిబ్బంది మనకు తగినంత సిబ్బందిని పెట్టుకోవడంతో పాటు ఎన్సీసీ వారు 2000 మందిని మనకు దీనికి ఈ ఉత్సవాల మనకు డ్యూటీకి వేయడం జరుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి పెట్టుకుంటాము. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ ని, లైవ్ జాకెట్స్ ని, బోట్స్ ని ఏర్పాటు చేసుకుంటాము. సో ఈ విధంగా మనకు ఎక్కడైతే మెడికల్ క్యాంప్స్ అవసరమో అక్కడ పెట్టడం జరుగుతుంది. మనకు ఏదైతే మనకు దేవస్థానం వారు సూచించిన వాళ్ళు కావాలని కోరిన కేశఖండన స్థలము, అలాగే మనకు వివిధ మన కార్యక్రమాల కోసం ఎక్కడైతే వాళ్ళు ప్లేస్ కావాలన్నారో వాటన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. రేపు రాబోయే సోమవారం ఉదయం మనకు మంత్రి గారు టైం ఇచ్చారు. మంత్రి గారితో పాటు వివిధ శాఖల అధికారులతో మళ్ళీ ఒకసారి ఫిజికల్ గా అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఎటువంటి వర్క్స్ టేకప్ చేయాలో మనకు 25th కల్లా ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే, ఎందుకంటే ఈ ఉత్సవాలు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ నుంచి 8 అక్టోబర్ వరకు మనకు జరుగుతాయి కాబట్టి వీటిని ఘనంగా మనకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఘనంగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఈవో గారు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులందరితో కలిసి ఈరోజు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యంగా సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ 10 రోజుల్లో అని చెప్పారు. ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు అనేక అంశాలు చర్చకు వచ్చాయి. నగరపాలక సంస్థ చేయాల్సినటువంటి కార్యక్రమాలేంటి, పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి కార్యక్రమాలేంటి, ఆర్ఎండ్బి చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఫిషరీస్ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అని మొత్తం అన్ని కూడా ఆయా డిపార్ట్మెంట్లకి కలెక్టర్ గారు, మంత్రి గారు, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా, ఈవో అందరూ కూడా ఒక సమన్వయంతో ఆదేశాలు